హాయ్ అండి. మన దురంగ తెలుగు మూవీస్‌కి స్వాగతం. మనం ఖచ్చితంగా చూడవలసిన సినిమా 'సూర్యవంశం' అండి. ఓల్డ్ సినిమా అండి. సూపర్ ఓల్డ్ అంటే మనకు ఒక 30 ఇయర్స్ క్రితం రిలీజ్ అయిన సినిమా అండి. వెంకటేష్ హీరో. ఆహ్, వెంకటేష్ తండ్రి డబుల్ యాక్షన్ అనమాట. ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా తండ్రి కొడుకు చూడాల్సిన సినిమా అండి ఇది. ఖచ్చితంగా చూడండి. ఇంకోసారి చెప్తున్నాను. ఖచ్చితంగా 90, 80, 2010 మధ్య రిలీజ్ అయిన 40 సంవత్సరాల మధ్య రిలీజ్ అయిన సినిమా మరి ఇంకొచ్చి చూడండి. ముఖ్యంగా 'సూర్యవంశం' విషయానికి వస్తే మనకు ఒక తండ్రి కొడుకు ఇద్దరు చూడాల్సిన సినిమా అండి ఇది. తండ్రి కోపం కొడుకు మీద ఎంత తిట్టినా, ఎంత బేకార్ వ్యక్తిరా అని అన్నా కూడా మన కొడుకు అనే వ్యక్తి సహనాన్ని కోల్పోకూడదు అన్నమాట. తండ్రికి ఉన్న హక్కు. ఎందుకంటే కొడుకు ప్రయోజకుడు కాకపోతే ఏ తండ్రికైనా కోపం వస్తుంది అన్నమాట. అలాంటి వ్యక్తి, ప్రయోజకుడు లేని వ్యక్తి ఒక అత్యున్నత స్థాయికి ఎదిగి ఎదిగిందంటే ఆ తండ్రికి ఎంత గర్వకారణం ఉంటుంది అనే సినిమా అండి ఇది. అంటే ప్రయోజకుడు లేని కొడుకు చిదరించుకుంటాడు. మొత్తం సినిమా ఎండింగ్ లోపల ఒక స్థాయికి, అంటే తన ప్రేమించిన అమ్మాయిని కూడా కలెక్టర్ చేసి ఉన్నత స్థాయికి ఎదిగే వ్యక్తి ఈ ఈ సినిమాలో చూపిస్తారండి. అప్పుడు తండ్రి ఎంతో గర్వపడతాడు. ఈ సినిమా విషయానికి వస్తే హీరో వెంకటేష్, అతని కొడుకు కూడా హీరో వెంకటేష్ తండ్రి పాత్రలో ఉంటాడు. అతనికి ముగ్గురు కొడుకులు అన్నమాట. ఇద్దరు కొడుకు మంచి ఒక ఇంజనీరింగ్ సెట్ అవుతారు. బట్ ఈ చిన్న కొడుకు వెంకటేష్ అంత మందబుద్ధి ఉంటాడనమాట. అంటే చదువు అనేది అంటదన్నమాట అతనికి. సో మొత్తం నెగ్లెక్ట్ చేస్తారన్నమాట అతను. ఇతను కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారన్నమాట తండ్రి. ఇతను వేస్ట్ అని అందరి ముందు చెప్పేస్తారనమాట. అతను నాకు లేడు, చనిపోయాడని చెప్పేస్తారనమాట. అదే హీరోని మీనా వీళ్ళ ఇంటికి ఒక పెళ్లి చూపులకు వస్తుందన్నమాట. హీరోని వాళ్ళ మీనా జడ్జి, డాడీ జడ్జి ఉంటాడు. సో ఈ పెళ్లి చూపులకని వస్తుందన్నమాట మీనా హీరో వాళ్ళ ఇంటికి, వాళ్ళ డాడీ ఇంటికి. సో అక్కడ ఏమవుతుందంటే మనకు మన హీరో వెంకటేష్కు వాళ్ళ డాడీ చాలా తిడుతూ ఉంటాడు. మొత్తం గమనిస్తూ ఉంటుంది హీరోని. ఏంది ఇంత నన్ను తిడతాడు, అసలు ఏం కథ ఏందని మనకు మన సుధాకర్, కామెడియన్ సుధాకర్ అడుగుతాడనమాట. సుధాకర్ ఒక ఫ్రెండ్ ఉంటాడు. సుధాకర్ మొత్తం బ్యాక్ స్టోరీ చెప్తాడనమాట. ఇతను తన మరదల ప్రేమించాడు, ఈమెను ప్రేమిస్తారన్నమాట. ఇంతకుముందు ఈమె ప్రేమిస్తే ఈమె వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటుంది. మన హీరో వెంకటేష్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు అనమాట. ఏం చదవడానికి ర్యాంక్ రాదు. సో ఈమె ఈమెను ఈమెను హీరో ఎంతోగానో ప్రేమించిన మరదలు వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే మన హీరో వాళ్ళ డాడీ కాపాడతారనమాట. సో మొత్తానికైతే వీళ్ళిద్దరు హీరో మరదలు ఇద్దరు ప్రేమించుకుంటారు. బట్ పెళ్లి వచ్చేసరికి సో హీరో వాళ్ళ డాడీ అంటాడు నువ్వు లగ్గం చేసుకో అని. ఈమెకి లగ్గం చేసుకోమని, మరదలు లగ్గం చేసుకోమంటే హీరో కూడా ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి ఓకే అంటాడు హీరో కూడా. ఈమె కూడా ఓకే అంటుంది. సడన్గా ఏమవుతుందంటే రేపు మ్యారేజ్ ఉందనగా ఆమె బావిలో పడి ఆత్మహత్య యత్నం చేసుకుందాం అనుకుంటుంది. సడన్గా షాక్ అవుతుంది అన్నమాట. ఏంది ఇట్లా చేసినావు నువ్వు, రేపు పెళ్ళి ఉంచుకోనంటే నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అనిపడి నా కొడుకువి, నీతో తాళి కట్టించుకోవడం కంటే పడి చావడం మేలనగానే అతను షాక్ అవుతాడు. ఈ విషయం ముందే చెప్తే నేను నిన్ను ముట్టేవాడిని కాదు కదా, అసలు నీ ఒంటి చేసేవాడిని కాదు కదా, నీ ఆలోచన నా మైండ్లో వచ్చేవి కాదు కదా అని చాలా ఇన్సల్ట్ చేస్తుంది అన్నమాట ఈమె. కానీ ఒక మాట చెప్తాను అనమాట, ఈ పెళ్లి నీ వల్ల ఆగిపోయింది కాదు, నా వల్ల ఆగిపోయిందని చెప్పు డాడీకి, ఎందుకంటే నీ పరువు పోవద్దంటే అట్లా కూడా నింద భరిస్తాడు. సో తండ్రికి వచ్చి చెప్తాను అనమాట, ఈ పని నాకు ఇష్టం లేదు అంటే ఇంకా కోపం, ముందే కోపం అంటే తండ్రికి వెంకటేశ్వర మీద ఇంకా కోపం పెరుగుతుంది అనమాట. చదువు మందబుద్ధి ఉన్నది, నేను చెప్పిన పెళ్లి చేసుకుంటే చేసుకోవడం అనమాట. ఎందుకంటే ఈమెకి అసలు ఇష్టం లేదు, ఈ నింద ఏమీ బదలం కావద్దని ఇతని మీద వేసుకుంటాడు అన్నమాట ఇతను. సో ఇక్కడ కూడా ఫెయిల్ అవుతాడు అనమాట. ఇవన్నీ కూడా స్టోరీ చెప్పిన తర్వాత, సుధాకర్ స్టోరీ చెప్పిన తర్వాత ఇదే ఇతని బ్యాక్ స్టోరీ అని మీనా అనుకుంటుంది. సో ఈమె మీనా ఒక ఫంక్షన్ లోపల హీరో వెంకటేష్కు జర చూసి గర్వపడుతూ ఉంటుంది, జర కొద్దిగా సేవ చేస్తుంది. ఇంత లోపల ఇక్కడ మనకు మన హీరో వెంకటేష్ ఫస్ట్ ఎవరికైనా ప్రేమిస్తుందో ఆమె జర ఇన్సల్ట్ చేస్తుంది. ఈ వ్యక్తి ఎవరు అంటే ఏమో నాకు తెలియదని అంటుంది అనమాట. అప్పుడు మీనా వచ్చి ఇతను ఎంతోమందికి, కొంతమందికి డబ్బు దానం చేస్తారు, కొంతమందికి రక్తం దానం చేస్తారు, కానీ ఇతడు కొంతమందికి జీవితాన్ని దానం చేసిండు.
అలాంటి గొప్ప మనిషి అని మీనా చెప్తుందన్నమాట ఫ్రెండ్స్కి. సో మీనా ఇతని క్యారెక్టర్ బాగా గమనించి ఇతను లవ్ చేస్తుందన్నమాట. మీనా బట్ మీనా మీనా చెప్పైనా మీనా చెప్తే ఈయన ఒప్పుకోడమాట. ముందే లవ్ ఫెయిల్యూర్ నన్ను నువ్వు ఇంటికి వెళ్ళిపో, అవసరం లేదు నాకు ప్రేమ దోమ అంటే ఒప్పుకోదన్నమాట. మొత్తానికైతే నువ్వు రాకపోతే నేను చనిపోతానని అంటది మీనా. సో మొత్తానికైతే వెంకటేష్ కూడా లవ్లో పడిపోతాడు. సో పాటలు అనేవి ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. అప్పుడు ఈ మీనా వాళ్ళ అమ్మ అంటది, ఏంది మొత్తం తండ్రి కొడుకు చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు, నువ్వు అవన్నీ చేసుకొని సుఖపడతావు అంటే, లేదు అతనిలో టాలెంట్ ఉంది, నేను ఖచ్చితంగా ప్రేమిస్తానని చెప్తుందన్నమాట. సో ఈ మీనా వాళ్ళ అమ్మ వచ్చి హీరో వెంకటేష్ వాళ్ళ డాడీకి వచ్చి చెప్తామన్నమాట, ఇతను నా అమ్మాయి ప్రేమిస్తాను వద్దని చెప్పండి. చెప్తే తండ్రిని ఎదిరించలేక చాలా మదన పడతాడనమాట. అప్పుడు హీరో సుధాకర్ ఒక సజెషన్ ఇస్తాడు, ఈ అమ్మాయి పోతే మళ్ళీ దొరకదు, మీ తండ్రితో మాట్లాడే అవకాశం ఇంకెప్పుడైనా ఉంటుంది, ఈరోజు రేపు దొరకని అమ్మాయి మీనాకు వేరే రకం అయితే మళ్ళీ నీకు భార్య దొరకడం కష్టము, ఏమైనా కానీ పెళ్లి చేసుకుంటాడు అనమాట. పెళ్లి చేసుకున్న తర్వాత తండ్రి ఇంటికి వస్తే తండ్రి కోపడతాడు, ఏంది నువ్వు చేసిన పని నా పరువు మొత్తం తీసినావు అనగానే, సో ఈ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఒక రూమ్ పెడతారు, రూమ్లో బాగానే ఉంటారు. బట్ అంత లోపల హీరోని వాళ్ళ డాడీ సత్యనారాయణ వస్తాడు. వచ్చి చాలా వాళ్ళు ముద్దుగా ప్రేమగా ఉండే బాగా సంతోషిస్తాడు. ఆ టైంలో ఈమె ఇంట్లో బియ్యం ఉండే అన్నమాట. అంటే ఏదో బియ్యం ఉండే, బట్ ఆ ఉప్మాను రవ్వగా వేసి ఇడ్లీని రవ్వగా వేసి తండ్రికి ఇస్తుంది. తండ్రి అంటది, తండ్రి ఏమంటాడు, అర్థం చేసుకుని అర్థంగి ఉంటే నరకమైన స్వర్గమే ఉంటుంది, అర్థం చేసుకోలేని అర్థంగి ఉంటే ఎన్ని కోట్లైనా వ్యర్థమే అని తండ్రి చెప్తాడనమాట. టిఫిన్ తీసుకొచ్చి అమ్మకి ఏమంటే, అమ్మ అంటే తిన్నదన్నమాట. కానీ రాత్రి తన భర్త హీరోని వాళ్ళ భర్త డాడీ పడుకున్న తర్వాత హీరో వాళ్ళ అమ్మ లేచి ఆ ఉప్మా తింటుంది. ఇక్కడ ఈ హీరో ఎవరికైతే ఈ వెంకటేష్ ఫస్ట్ ఏ అమ్మాయిని అయితే ప్రేమిస్తాడో ఆ అమ్మాయి ఇంటికి వస్తుంది అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇన్సల్ట్ చేస్తుంది అన్నమాట మీనాను. లగ్గం చేసుకుంటే నా పరిస్థితి ఇలాగా ఉండేది, చిన్నప్పుడు గుండె నీళ్ళు వాటర్ మోస్తుంటేవి, వద్దంటే వీళ్ళు అంటే హీరో మన మీనా వెంకటేష్కి వచ్చి చెప్తాం అన్నమాట. ఇవన్నీ కూడా బాధపడతారు, నువ్వు ఎంత టాలెంట్ ఉన్నావు, నువ్వు కలెక్టర్ చదువుతావు అన్నమాట. ఈమె కలెక్టర్ మధ్యలో ఆపేయొద్దు చదువు అంటే, ఏమేంటంటే డబ్బు చాలా కావాలంటే కొద్దిగా నేను ఖచ్చితంగా సంపాదిస్తానని ఒక బస్సు కొంటారు అన్నమాట వీళ్ళు. దీనికి మనకు కోట శ్రీనివాసరావు హెల్ప్ చేస్తాడు, వద్దంటే కూడా తర్వాత ఇంట్రెస్ట్తో ఏమని కోట శ్రీనివాసరావు అంటాడు. అంతలోపల ఒక బస్సు తీసుకొని మంచిగా ఒక డబ్బు సంపాదించి ట్రైనింగ్ పంపిస్తారు. అంతలోపల కలెక్టర్ అయ్యి వస్తుంది అన్నమాట ఊరికి. కలెక్టర్ అయిపోయిన తర్వాత ఊరికి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు హీరో వాళ్ళ డాడీ కలెక్టర్ ఆఫీస్కి వస్తాడు ఒక విషయం చెప్పాలని. అక్కడ ఎంత మంచి ప్రవర్తిస్తుంది అంటే మీనా ఒక హుందాగా అంటే అధికారంగా ప్రవర్తిస్తుంది. కింద ఒక స్టోన్ పడేసి కాలు మొక్కుతుంది అన్నమాట. అంటే అక్కడ తండ్రి మామ గౌరవం కాపాడింది, తర్వాత సమస్య కూడా సాల్వ్ చేసింది అన్నమాట. ఇతను ఒక పక్కన ఉన్న ఈ వ్యక్తి మనం గమనిస్తారన్నమాట. తర్వాత ఇక్కడ వెంకటేష్ కొడుకు అంటే వెంకటేష్ డాడీ మనమడు అవుతారు అన్నమాట. మనమడి విషయం కూడా మంచి ఫీల్ అవుతాడు. అంతలోపల మన ఇక్కడ ఫస్ట్ హీరో ఏ అమ్మాయి అయితే ప్రేమిస్తాడో అమ్మాయి భర్త జాబ్ అవుతుంది అన్నమాట. అప్పుడే హీరో వెంకటేష్ హీరోని మీద వెల్ సెటిల్, హీరోని మీద కలెక్టర్ అవుతుంది. ఇతను కొన్ని కంపెనీలకు ఓనర్ అయిపోతాడు వెంకటేష్. అప్పుడు చూసి హీరోని మీనా కొన్ని డైలాగ్ కొడుతుంది అనమాట. చూడ కాలము చంద్రుడిలాగా, చంద్రుడు పోతే సూర్యుడు వస్తాడు, సూర్యుడు పోతే చంద్రుడు వస్తాడు, కాలం అనేది మారుస్తూ ఉంటుంది, ఎవరికైనా తక్కువ ఎంచిన అయితే అని చెప్తుంది అన్నమాట కొన్ని నీతులు. సో మనతో బాగా ఆడుకుంటాడు మన హీరో వాళ్ళ డాడీ. ఒక హాస్పిటల్ పెడతాడు, ఎంతో పేరు పెట్టిస్తాడు అనమాట. ఇదండి తండ్రి పేరును కాపాడుకునే ఒక వ్యక్తి కొడుకు పుట్టడము మన అదృష్టం అండి. సో కాబట్టి మనం ఒక విలువలు మోరల్స్ అనేవి అన్నీ నేర్పాలండి పిల్లలకు. తండ్రి మనకు ఏదైనా సరే తండ్రి మనం మంచిగా చెప్తాడు, మనం ఖరాబ్ కావాలని ఎప్పుడు ఏ తండ్రి కూడా కోరుకోడండి. సో ఖచ్చితంగా ఈ సినిమా తండ్రి కొడుకు కూర్చొని చూడాలండి. 100% మంచి బ్లాక్ బాస్టర్ మూవీ. ఇలాంటి సినిమాను మిస్ కావద్దండి. ఈ లవ్ సినిమాను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వదిలిపెట్టడం కాదండి. తండ్రితో గొడవ పడ్డ తర్వాతనే సరే ఒక వేరే అమ్మని ప్రేమించి కడుపు చేయకుండా ఆ అమ్మాయిని కలెక్టర్ చేసి
తండ్రి గౌరవాన్ని కాపాడుకునే సినిమా అండి. చాలా ఫెంటాస్టిక్ ఉంటదంటే చూడండి. లైక్ చేయండి, చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.